ఈ రెండు వార్తలు మేజర్గా ఉన్నాయి. మేజర్గా చూసే ప్రయత్నం చేద్దాం. బీటెక్ పరీక్షలకు బండి భగీరథ్ ఫోక్సో కేసులో వారం రోజులు మధ్యంతర బెయిల్. చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదల. చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదల, మధ్యంతర బెయిల్. ఇది పూర్తి స్థాయి బెయిల్ కూడా కాదు, మళ్ళీ లొంగిపోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. బండి భగీరథ్కు ఊరట. ఫోక్సో కేసులో వారం రోజుల మధ్యంతర బెయిల్. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు అనుమతించిన మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు. ఫోక్సో కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న బండి భగీరథ్కు న్యాయస్థానం తాత్కాలిక ఊరట లభించింది. ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఆయనకు వారం రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వెలువడంతో శనివారం మధ్యాహ్నం భగీరథ్ చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. భగీరథ్ ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నారని, త్వరలో ఆయనకు పరీక్షలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరారు. న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ నెల 26వ తేదీ వరకు భగీరథ్కు మధ్యంతర బెయిల్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బెయిల్ కాలంలో న్యాయస్థానం విధించిన షరతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఇక దీనికి ఇప్పుడు గాదే ఇన్నాయకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది. 2 నెలల సమయం. ఆయన హెల్త్ ఆరోగ్యం బాగాలేక ఎన్ఐఏ కేసులో అరెస్ట్ అయినా కూడా 2 నెలల బెయిల్ మంజూరు చేసింది. అంటే వివిధ కోణాలను బట్టి జడ్జిలను బట్టి బెయిల్స్ వస్తూ ఉంటాయి. మానవతా దృక్పథంతో బెయిల్స్ వస్తూ ఉన్నాయి. విద్యార్థి కాబట్టి విద్యార్థి ఆ సమయంలో అరెస్ట్ అయిన సమయంలోనే ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి వారం రోజుల పాటు బండి భగీరథ్కు బెయిల్ వచ్చింది. ఇక దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక చూడాలి. ఆయన మరి ఏమనుకుంటున్నాడో అర్థం కాదు, కానీ మైనర్ల పైన, చిన్న పోరగాళ్ళ పైన, విద్యార్థుల పైన రాజకీయ పబ్బం గడుపుతున్నారు. నీకు గోరి కట్టే సమయం మాత్రం ఆసన్నమవుతుంది. ఇదే బండి సంజయ్ ఆధ్వర్యంలోనే నీకు గోరి కట్టే సమయం మాత్రం ఆసన్నమవుతుంది. హిందువులకు వ్యతిరేకంగా వెళ్ళడం, ఈడ బండి సంజయ్ను టార్గెట్ చేయడం, ఆడ ఆ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, హిందుత్వ ఎజెండా అంటే నరనరాన వ్యతిరేకించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బొందబెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అని తెలంగాణ సమాజమే అనుకుంటున్నారు. ఏడదచ్చినవు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నువ్వు బండి భగీరథ్ విషయంలో ఎగిరెగిరి పడ్డావు కదా, మరి ఖమ్మం గౌస్ గాని విషయంలో ఏడదచ్చినావు, ఏడింట్లో ఉన్నావు నువ్వు మాటలు రావట్లేదా? గౌస్ గాని విషయంలో చిన్న రజక అమ్మాయిని రేపు చేసి పైనుంచి వేసి చంపితే ఏడదచ్చినవని అడుగుతున్నాం మేము. నోర్లు మూగబోయినాయా? పావని గౌడ్కు నోరు మూగపోయింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోరు మూగపోయింది, కేటీఆర్కు నోరు మూగపోయిందా? ఎందుకంటే నీ పార్టీ ఓడు కాబట్టి నీకు నోరు మూగపోయిందా? సిగ్గు శరం లజ్జా తెచ్చుకోండి ఇప్పటికైనా. రేవంత్ రెడ్డి గారు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఎంక్వైరీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీ ఆఫీసర్లకు తెలియకముందే, మీ గవర్నమెంట్కు తెలియకుందే, మీకు తెలియకముందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు జైల్లో జరిగిన విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఏమైనా కుమ్మక్క అవుతున్నారా జైలు అధికారులు? ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ మాత్రం చేసుకోండి. లేదంటే మీరే సర్వనాశమయ్యే ఆస్కారం మాత్రం ఉంటుంది. బండి భగీరథ్కు 34 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఇదే పోక్సో కేసులో ఒక చిన్న అమ్మాయిని 3 సార్లు, చిన్న అమ్మాయి మీన్స్ మైనర్ అమ్మాయిని 3-4 సార్లు అత్యాచారం చేసి, అంటే కలుసుకొని ఫ్రీగా కలుసుకొని 3 సార్లు అబార్షన్ చేసిన వ్యక్తికి 12 రోజులలో బెయిల్ వచ్చింది. చరిత్ర తెలుసా? 3 సార్లు అబార్షన్ చేపించిన వ్యక్తికి 12 రోజులకే బెయిల్ వచ్చింది. 18 రోజులకు బెయిల్స్ వచ్చినాయి, 24 రోజులకు బెయిల్స్ వచ్చినాయి. ఎవ్వరికి బెయిల్సే రాలేదు. బండి భగీరథ్ ఏమన్నా సపరేట్ విఐపి ట్రీట్మెంట్ అనుభవించింది అనుకున్నావా? ఎవరికైనా తెలిసి రావాలి, నా కొడుకైనా నా బిడ్డ అయినా సొసైటీ కోసం నేను పనిచేస్తున్నానని బండి సంజయ్ పోలీసులకు అప్పచెప్తే సామాన్య ఖైదీకి ఏ విధంగా ఉంటుందో, శిక్ష ఉంటుందో అదే శిక్ష అనుభవించి 34 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఇది కూడా తాత్కాలిక బెయిల్ మాత్రం. 26 తారీఖు మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దీన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్. తెలుగు స్క్రైబ్లో ఏం రాసుకొచ్చినవరా నాయన? బెయిల్ మంజూరు,
ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకించిన బెయిల్ మంజూరు చేసిన జడ్జి. అంటే మీ ఉద్దేశం ఏంది? ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకించిన బెయిల్ మంజూరు చేసిన జడ్జి. ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అని ఎందుకు రాసుకొస్తలేవరా హౌలే? దివానగాల్లాగా తయారయ్యండు. ఉన్నది ఉన్నట్లు రాయండి రా నాయన, ఇబ్బంది ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇబ్బంది ఏం లేదు. ఇది బండి భగీరథ్కి సంబంధించింది. ఎగ్జామ్స్ కోసం మధ్యంతర బెయిల్ తీసుకొచ్చిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే రైతు